Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 50వ పర్ష కీతావో. కీతావో అనగా మీరు వచ్చినప్పుడు అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 50వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండంలో ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16 నుండి 19 వచనముల వరకు. మోషే ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తూ ఎలోహిం ఇచ్చిన ఆజ్ఞలను మరియు నియమాలను హృదయపూర్వకంగా పూర్తి భక్తితో పాటించాలని చెప్పాడు. ఈ రోజు ఇజ్రాయేలీలు యావేను తమ ఎలోహింగా అంగీకరించారని, ఆయన మార్గాల్లో నడవాలని, ఆయన నియమాలు, ఆజ్ఞలు, తీర్పులను జాగ్రత్తగా పాటించాలని ప్రకటించారు. అదేవిధంగా ఎలోహిం ఇజ్రాయేలీయులను తన ప్రత్యేక జనంగా ఎన్నుకున్నాడని, వారిని తనకు సొంత ప్రజలుగా చేసుకున్నాడని, మరియు వారు ఆయన ఆజ్ఞలను పాటిస్తే వారిని సమస్త జాతుల కంటే ఉన్నతంగా చేస్తానని, వారు పవిత్రమైన జాతిగా ఉంటారని ప్రమాణం చేశాడు. ఈ భాగం ఎలోహింతో నిబంధన సంబంధం, విధేయత మరియు ఇజ్రాయేలు యొక్క పవిత్ర బాధ్యతను గుర్తు చేస్తుంది. వారు ఆయన ఆశీర్వాదాలను పొందడానికి ఆయన మార్గంలో నడవాలని నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రో.